హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సువాధ్య టాక్స్. ఈరోజు మీరు తమ్నైల్ చూసే ఉంటారు వాక్కాయ పచ్చడి. ఫస్ట్ మనం వాక్కాయలన్నిటిని క్లీన్ చేసుకోవాలి. బాగా కడిగిన తర్వాత కడిగిందన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకొని మనం శుభ్రం చేసుకోవాలి. మొత్తం మన దగ్గర ఉన్న అన్నిటికి ప్రొసీజర్ ఒకటేనండి. సేమ్ ఇలానే మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని ఒక వైట్ క్లాత్ తీసుకొని అందులో ఉంచి దానిని తడి అంతా ఆరిపోయినంత వరకు ఒక వైట్ క్లాత్ తీసుకొని దాంతో శుభ్రం చేయాలి. తడి అనేది ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది అంటారు కదండి. సో ఈ ప్రికాషన్స్ అయితే మీరు కంపల్సరీ తీసుకోవాలి. ప్రతిదీ కూడా డ్రై అయిన ప్రొసీజర్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో ఇదైతే అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ ముక్కలన్నిటిని తీసుకొని ఒక బౌల్లో అందులో మనం కొంచెం సాల్ట్ వేసుకొని, ఉప్పు ఎక్కువే పడుతుందండి పచ్చడి కాబట్టి చూసుకొని వేసుకోండి. సాల్ట్ తగినంత వేసుకున్న తర్వాత మెంతు పొడి ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకోండి. తర్వాత ధనియాల పొడి అనేది ఒక 3 స్పూన్స్ వేసుకోండి. ధనియాల పొడి ఎంత వేసుకున్నా మనకి టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. ధనియాల పొడి వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ఒక స్పూన్ అండ్ హాఫ్ ఆవాల పొడి కూడా వేసుకోండి. ఆవాల పొడి వేసుకున్న తర్వాత మనకి ఇందులో స్పెసిఫిక్గా కారం అనేది పొడి కారం తీసుకోవాలండి. పొడి కారం తీసుకొని తగినంత కారం కూడా ఎక్కువే ఉండాలి కాబట్టి మనకి కారం కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముక్కలు అన్నిటికి పట్టినట్టు మొత్తం అన్నిటిని బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసిన వాటిల్లో మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే వేరుశనగ నూనె ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే పచ్చళ్ళలో మనం ఎక్కువ ఆయిల్స్లోని వేరుశనగ నూనె, నువ్వుల నూనె వాడితే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత మనకి ఇలా రావాలండి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీలైతే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని అంతా తీసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి ఉంటుంది కదండి, ఆ వెల్లుల్లి కూడా అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చడి ఊరిన తర్వాత వెల్లుల్లి కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయండి. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, మనకి ఎంతో టేస్టీగా ఉన్న పచ్చడి అయితే రెడీ అయిపోయింది. 3 days ఇలా మూత పెట్టి పక్కన పెట్టాలి. ఈ రోజు నేను 3rd day రోజు కాబట్టి నేను ఒక జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. 3 days ఉంచడం వల్ల మనకి ముక్క బాగా ఊరుతుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.